గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఒకసారి మీ స్టైల్లో కలర్స్ కి వచ్చిన సిద్ధార్థ్ అండ్ తమన్ కి ఓ వేసుకుంటారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే సిద్ధార్థ్ గారు లవ్ ఫెయిల్యూర్ అనే సక్సెస్ తో వచ్చారు. Now his first movie as a producer, right? And it will sound to a big hit. Cheers for him, please. Cheers. I don't want to take much of your time. Siddharth garu, I think you need to address the gathering. They're passionately waiting for your... Hey, Kakinada! Thank you, Aditya College. Thank you for calling me here. మీ అందరితో మీ కలర్స్ ని సెలబ్రేట్ చేయడానికి నేను వచ్చాను. ఫ్రైడే రోజు నా కొత్త సినిమా లవ్ ఫెయిల్యూర్ రిలీజ్ అయింది, చూసారా? చాలా మంది చూసుంటారు, ఎందుకంటే ఆల్రెడీ పెద్ద హిట్ అండ్ రిపోర్ట్ వచ్చింది. సో మీలో చాలా మంది చూసుంటారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ ఫెయిల్యూర్ నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఫిలిం. చాలా కారణాల కోసం, చాలా ఇంపార్టెంట్ రీజన్ ఒకటి, నేను లవ్ ఫెయిల్యూర్. మీరు? నేనైతే రియల్లీ పెద్ద లవ్ ఫెయిల్యూర్ని. సో దాని గురించి ఓ సినిమా తీశాను. మొదటిసారి నేను ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమా తీసుకుని మీ ముందుకు వచ్చాను. సో ఓ నిర్మాతగా నా తొలి సినిమాని సూపర్ హిట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ యూత్ అందరికీ పెద్ద థ్యాంక్స్. ఈ లవ్ ఫెయిల్యూర్ ని ఒక సక్సెస్ చేసిన ప్రేక్షకులతో ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేయడానికి నేను పక్కన ఉన్న నా మిత్రుడు ఒకడున్నాడు. సారొస్తారొస్తారా రత్తారే తమన్ నేను బాయ్స్ అనే ఓ సినిమాలో ఇద్దరు ఫస్ట్ టైం కలిసి పనిచేసాం. శంకర్ గారి సినిమా బాయ్స్ లో ఇద్దరు పరిచయం ఆర్టిస్టులుగా. ఆ సినిమా తర్వాత 10 years తర్వాత ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నాం. ఆ సినిమా పేరు లవ్ ఫెయిల్యూర్. నేను హీరోగా, నిర్మాతగా, తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమా లవ్ ఫెయిల్యూర్ మీకోసం తీసాం. థ్యాంక్ యూ సో మచ్ తమన్, థ్యాంక్ యూ సో మచ్. Good evening, Aditya. Hope you're so nice to be here with Siddharth. Boys Lonchi 10 years was so good for me as well as him. I seen him growing very big. Ee roju Bollywood lo act chestunnadu, Hollywood ki velipayadu. So వారితో పాటు నన్ను తీసుకెళ్తాడని ఒక నమ్మకంతో. సో హౌ ఇస్ ఇట్? చాలా క్రౌడ్ అన్నారు. ఇందులో సీక్రెట్ ఉంది, తమన్ కూడా లవ్ ఫెయిల్యూర్ అంట. అన్ని ఇమోషనల్ సాంగ్స్ అని అతను లవ్ ఫెయిల్యూర్ కాబట్టి ఇస్తున్నాడు కదా. ఎప్పుడో 7th standard లో ఫెయిల్యూర్, దాంతో అయిపోయింది, స్కూలే అయిపోయింది. తమన్ గారు చిన్న డౌట్, ఈ మధ్య మూవీస్ చూస్తుంటే ఎప్పుడో 7th class లో ఫెయిల్యూర్ అంటే ఇంగ్లీష్ మేడం అని చెప్తా ఉంటారు అందరూ. సో ఆ టైప్ లో మేడం కా లేకపోతే మీ పక్కన క్లాస్మేట్ గా? క్లాస్మేట్ కే. తమన్కి ఏ వయసులో మేడం అంటే ఇష్టం కదా. సో ఈ సినిమాలో తమన్ నేను కలిసి ఒక సాంగ్ చేసాం. సాంగ్ పేరు పార్వతి. ఈ ఆడియన్స్ లో నాకు తెలుసు చాలా మంది లవ్ ఫెయిలియర్స్ ఉన్నారని నాకు తెలుసు, ఎందుకంటే ఈ వయసులో నేను ఫెయిల్ అయిన లవ్వులు. కానీ ఈ ఆడియన్స్ లో పార్వతి అని పేరు పెట్టుకున్న అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? నువ్వు అబ్బాయి ఎవరున్నారు? పార్వతి ఎవరున్నారు ఇక్కడ? నువ్వైతే పార్వతి కాదు, ఫ్రాడ్ పార్వతి అక్కడ. అది పారు, నువ్వు బారు. తారు మారు బహుత్ జోరు.
సో ఈ రోజు నేను తమన్ మీకోసం ఒక సాంగ్ పర్ఫామ్ చేయబోతున్నా. రెడీ? తమన్ మ్యూజిక్ లో ఫ్రమ్ ద ఫిల్మ్ లవ్ ఫెయిలియర్, పార్వతి పార్వతి, లైవ్ ఓన్లీ ఫర్ ఆల్ ఆఫ్ యూ అట్ కలర్స్ ఇన్ ఆదిత్య కాలేజ్. నాకు క్లాప్ సౌండ్ వినిపిస్తేనే పాడతాను. నాకు అరుపులు విసిల్స్ వినిపిస్తేనే పాడతాను. నాకు సిద్ధు అనే అరుపు వింటేనే పాడతాను. హే ప్రేమ పాట నవ్వులాట ఒక్కటేరా, హే ఓడిపోయే ఆట ఇది ఆడకురా, ప్రేమే పైరు కట్టుకోకు. ట్రైలర్స్ ప్లే. ఎక్కినట్టే ఇట్స్ ఓవర్, ఇట్స్ ఓవర్, నిజంగా ఇట్స్ ఓవర్. నేను లవ్ లో ఫెయిల్ అయ్యానే పార్వతి పార్వతి, ఇంటర్వెల్ లో వదిలి వెళ్ళావే పార్వతి పార్వతి, వెంట ఉంటూ మంట పెట్టావే పార్వతి. హే పార్వతి, గుండె పిండి గుండు కొట్టావే పార్వతి. హే రివర్స్ గియర్ వేసిపోయావే. మేము లవ్ ఫెయిలియర్. Hey Parvati, why did you go away? Hey Americani కనుకుంది కొలంబస్, ఈ ప్రేమకెవరు చెప్పలేదే సిలబస్. ఏ కౌనురే చెప్పు మామా, గొయ్యి తీసి వాడిని పూడ్చిపెట్టు మామా, కోటికొక్కడైన ప్రేమ గెలిచినట్టు మచ్చుకైనా అచ్చులేదే. ఇట్స్ ఓవర్, ఇట్స్ ఓవర్, నిజంగా ఇట్స్ ఓవర్. నేను లవ్ లో ఫెయిల్ అయ్యానే పార్వతి 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 పార్వతి. హే పార్వతి, నాకు నేను మిగిలిపోయానే పార్వతి. హే దేవదాసు అయిపోయానే. మేము లవ్ ఫెయిలియర్, మేము లవ్ ఫెయిలియర్, మేము లవ్ ఫెయిలియర్, మేము లవ్ ఫెయిలియర్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి క్రౌడ్ ముందు పాడితేనే కిక్కు. ఇలాంటి క్రౌడ్ తో ఇప్పుడు ఇక్కడ 20,000 మంది ఉన్నారంట, నిజంగానా? అందులో ఇంకొకడు హ్యాండ్ షేక్ హ్యాండ్ అంటున్నాడు. నీతో మాత్రం ఎందుకు నేను షేక్ హ్యాండ్ చేస్తాను, వాళ్ళనే ఏం చేస్తారు? చాలా అన్యాయం బాబు ఇది. సో థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్ టుడే. When I found out that he's responsible for this event, I've heard a lot about him. He's young, he's very daring, and I think he's quite dashing also. Huh? So Satish ki aithe life lo pedda love failure undundadu kada. మా ఆవిడ ఇక్కడే ఉందండి. ఆవిడ ఉంటుందిలే, ఫ్లాష్ బ్యాక్ లో ఎన్ని ఫెయిలియర్లు ఉన్నాయో. అది ఫస్ట్ మా ఆవిడకి చెప్పు, అప్పుడు బయటికి చెప్పాలి. అయితే ఫస్ట్ ప్రైవేట్ లో డిస్కషన్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. కాలేజ్ కల్చరల్స్ అయితేనే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఈరోజు ఒక ఆర్టిస్ట్ గా, ఒక సింగర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా మీ ముందు ఉన్నానంటే ఇట్ వాస్ బికాస్ ఆఫ్ నేను కాలేజ్ లో చేసిన ఒక్కొక్క కల్చరల్ ఈవెంట్.
అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని. క్లాస్లో అయితే ఎప్పుడు వెళ్ళట్లేదు, అటెండెన్స్ అయితే 0. సో నా ఎడ్యుకేషన్ అంతా వాజ్ బికాస్ ఆఫ్ కల్చరల్స్, అండ్ ఐ థింక్ కలర్స్ ఇస్ అ బ్యూటిఫుల్ నేమ్ ఫర్ యువర్ ఈవెంట్. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ. 20,000 మంది, 20,000 పీపుల్. నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు బాబు. మైండ్ బ్లోయింగ్ క్రౌడ్, యా మైండ్ బ్లోయింగ్. Colors rock. యాక్చువల్లీ సార్, ముందు జరిగిన ఈవెంట్స్ కంటే ప్రాబ్లీ దిస్ ద బెస్ట్ ఆఫ్ ద కలర్స్ ఇన్ ద 4 years. Thank you so much. And that special tint has been added by you to colors. Thank you very much And I for all the always- additions. అండ్ జనరల్గా ఐ థింక్ ఒక క్రౌడ్ కోసం పాట పాడటం అనేది సంథింగ్ దట్ వీ ఎంజాయ్ డూయింగ్ అ లాట్. సో వెళ్ళే ముందు మీకోసం ఇంకో ఫేమస్ సాంగ్ నుంచి 2 ముక్కలు పాడతాను, ఓకేనా? అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో వలవో నా ఊహల హాసిని, మదిలో నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చల్లి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. And one more special suspense వద్దు, ప్లే. ఒంటి గంట కొట్టినాక ఓరి నాయనో, వేడి పుట్ట ఒంటిలోనే ఎట్టి చెయ్యను. సారొస్తారొస్తారే, సారొస్తారొస్తారే, కోరికేదో రేపుతుంటే ఆడదాచను, లంగరేసి నాగుతుంటే ఎట్టాగను. తెగ సెగ సారొస్తారొస్తారే, వస్తారత్తారత్తారే, సావత్తే ఇస్తారా వత్తా వత్తారే. అభినే మోస్తా. రావే 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 రావే, ఓవే. Thank you very much, sir. Thank you తమన్ very తమన్ much. మంచి మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు, ఇంత మంచి డాన్స్ డైరెక్టర్ నాకు తెలియదు.
తమన్ దగ్గర స్టెప్స్ నేర్చుకోవడం ఇదే ఫస్ట్. బాయ్స్ లో నువ్వు చూసావు కదా నేను ఆడాను. Okay, we've seen this beautiful poster. So, this poster, the colors poster of this year, right? It has been designed by Aditya student. Now I welcome the student, please. This is the student who has designed this poster. Amulya. అబ్బాయి అయితే షేక్ హ్యాండ్, అమ్మాయి అయితే కౌగులిస్తాను. ఓకేనా? Please come in. ఆ అమ్మాయి చూసారా, అబ్బాయిలు కూడా అదే. ఇది బాగుంది. దిస్ ఇస్ గుడ్, దిస్ మోర్ గుడ్. నో పార్షియాలిటీ, అందరికీ హగ్స్ ఫర్ ఫ్రీ. వెరీ గుడ్. So now, as I promised, the best poster which is selected will give the cash reward. So it is being given on the hands of Siddharth. Please, sir. For all three of them, yeah. Congratulations, all three of you. There you go. చెప్పకుండా ఇలా బాంబులు పేలిస్తే నేనేం చేస్తాను? లవ్ స్టోరీ హీరోని. ఈ బాంబు అంతా అలవాట్లేదు నాకు. అదిగోండి, ఈ పోస్టర్స్ అండ్ టీ షర్ట్స్ మీకు కావాలా? నా దగ్గర 20,000 లేవు రే, కానీ కొన్ని తీసుకొచ్చాను. ఐ హ్యావ్ దెమ్ డిస్ట్రిబ్యూట్ దెమ్ టు యూ. అండ్ ఈ బాంబులని మళ్ళీ చెప్పకుండా పేలుకునేట్టు ప్లీజ్. సిద్ధార్థ్ భయపడతాడు, వాడికి బాంబు సాఫ్ట్ లవర్ బాయ్ ఇమేజ్ కాబట్టి బాంబ్స్ అంటే అలవాట్లేవు. సార్ మీరు బాంబ్స్ అంటే అలవాట్లేదు, అమ్మాయిలు గుండెల్లో బాంబ్స్ భయంకరంగా పేలుస్తున్నారండి. అది బాంబులు అంటారా గ్రెనైట్లు అంటారా తెలియదు కానీ కాదు, మా సినిమాలో అదే అమ్మాయిలకి ఏం కావాలనే ప్రశ్నని చాలా సార్లు అడిగాము మా సినిమాలో. లవ్ ఫెయిలియర్ సినిమాలో అబ్బాయిల్ని అడుగుతాను, అమ్మాయిలకి ఏం కావాలో మీకు తెలుసా? ఎలా తెలుస్తుందిలే, అమ్మాయిలకే తెలీదు వాళ్ళకి ఏం కావాలని. తప్పు మాట్లాడుతున్నావు సేద్. ఓహో, నువ్వు అమ్మాయిలు సపోర్ట్ అన్నమాట. అవును. తమన్ నువ్వు బాగా డ్రమ్స్ ప్లే చేస్తావని తెలుసు. హీరోయిన్ లేకుండా నువ్వు తనిగా తీసావు సినిమా, లేదు కదా? హీరోయిన్ ఉంటేనే కదా నీకు తెలిసింది ప్రాబ్లమ్స్, కరెక్టా లేదా? తమన్ నువ్వు హీరోయిన్ ఫ్రెండ్ కాబట్టి అమలా పాల్ ఎందుకు రాలేదు ఈ ఫంక్షన్ కి? అమలా పాల్ వచ్చి అమలాపురంలో స్టక్ అయిపోయింది. సో అమలా పాల్ రాలేదు కాబట్టి నేను తమన్ని తీసుకొచ్చేసాను, కొంచెం గ్లామర్ పెరుగుతుందని. కొంచెం న్యాయంగా మాట్లాడు సార్. అయితే చిన్న ఇష్యూ చెప్తానండి ఇక్కడ. యాక్చువల్గా తమన్ గారు వచ్చారు కదా, తమన్ గారు అమ్మాయిల సైడ్ సపోర్ట్ కాబట్టి సెల్లింగ్ ఫర్. యాక్చువల్గా మొన్న పిల్లలకి అనౌన్స్ చేశాను, ఇక్కడ గెస్ట్లు ఎవరు అంటే 1 is సిద్ధార్థ్, నెక్స్ట్ ఇస్ తమన్ అని చెప్పి. చాలా మంది అబ్బాయిలు తమన్నా అనుకుని వచ్చారండి వాళ్ళ. కొంచెం ఇష్టంలో నేను తమన్నా. మ్యూజిక్ తమన్నా, మ్యూజిక్ నేను తమన్నా ఉంటే కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. నేను తమన్ ఉంటే కొంచెం చాలా ఇష్టం, నో కష్టం రా. అదే నేను చెప్తున్నాను రా బాబు, ఇష్టమే ఇష్టం. నీతోనే ఉంటాను రా. సరే, నన్ను వేరేలా చూస్తున్నారు ఈ ఆడియన్స్ లో. నువ్వు 5 minutes అటువైపు ఉండు. నువ్వు ఉంటే బెటర్. అది గ్యాప్ కొంచెం మెయింటైన్ చేద్దాం. ఏదోలా చూస్తున్నారు నన్ను చూస్తున్నారా? దే ఆర్ సీయింగ్ మీ టు. సో గైస్, ఐ విష్ ఆల్ ఆఫ్ యూ లవ్ ఫెయిలియర్ ప్రాప్తిరస్తు. లైఫ్ లో చాలా లవ్ ఫెయిలియర్ చూడండి, ఎందుకంటే ఇది చాలా సీరియస్ గా చెప్తున్నాను బాబు. ఇది అయ్యి బాబాయ్ నాకు లవ్ ఫెయిలియర్ అయింది, లైఫ్ అంతా వేస్ట్, నేను చచ్చిపోతాను అంత స్టూపిడ్ గా ఆలోచించి మాకు. ఓ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందా, ఓ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడా, వెరీ గుడ్ నెక్స్ట్ అని వెళ్ళిపోవాలి. ఇంత మంచి మెసేజ్ ఏ హీరోని వచ్చి చెప్తారా మీకు? బ్రేకప్ అయిందా, పార్టీ ఇవ్వు, అంతే. లైఫ్ ఇస్ టూ షార్ట్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. సో లవ్ ఫెయిలియర్ సినిమాలో ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ అట్లీస్ట్ ఒకసారి ఆ సినిమా చూడండి, బికాస్ అది మీకోసం తీసిన సినిమా.
ఇట్స్ అ వెరీ ఫనీ కామెడీ ఫిలిం. ఆ లవ్ ఫెయిలియర్ సినిమా చూస్తే మీ లవ్ సక్సెస్ అయిపోద్ది, నే గ్యారంటీ. అలా లవ్ సక్సెస్ అవ్వకపోతే తమన్ ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది, సో నా గ్యారంటీ. సిద్ధు నంబర్ నా దగ్గర ఉంది. సో థ్యాంక్ యూ. నేను తమన్ చాలా ఎదురు చూసాం ఈ క్రౌడ్ తో ఇంటరాక్ట్ చేయటం. వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ టైం. మీ అందరు ఎంజాయ్ చేశారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అరుపులు విసులు నాకు వినిపించలేదేంటి? ఆహా, వీలైతే దీన్నే రింగ్ టోన్ లా పెట్టుకోవాలని ఉంది నాకు. I love you all so much. Thank you, 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 thank you. Thank you. థ్యాంక్ యూ కలర్స్. ఒక్కసారి మన స్టైల్లో ఒకసారి ఓయేసుకోండి ఫైనల్ గా ప్లీజ్.